వెల్కమ్ టు విశ్వం వాయిస్ బులెటిన్ లో స్వచ్ఛ భారత్ దినోత్సవంగా జరపబడుతుంది. మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతను మన జీవన విధానంగా మార్చుకునేలా సమిష్టిగా ముందడుగు వేయవలసిన ఆవశ్యకత ఉంది. జిల్లా మండల స్థాయి అధికారులు మరియు గ్రామ స్థాయి అధికారులతో సమావేశాలు నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ భారత్ మిషన్ 10వ వార్షికోత్సవం స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం 7 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ దివస్గా పాటిస్తున్నాము. ఈ సంవత్సరం స్వచ్ఛత ఈ సేవ 2024 స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత బహిరంగ ఉండేట్లు మరుగుదొడ్లు నిరంతరం వాడకం, చేతుల పరిశుభ్రత, ఇంకా ఇతర స్వచ్ఛ అలవాట్లు అలవర్చుకునేటట్లు ప్రవర్తనలో మార్పు తీసుకువస్తానని ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నియంత్రణకు సంబంధించి వ్యర్థాల తగ్గింపు, పునరుత్పాదన, పునర్వినియోగం అనే సూత్రాన్ని అనుసరిస్తూ ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా జరిగేటట్లు చూస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన లక్ష్యం భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. మరుగుదొడ్డి లేదా సిగ్గు 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 సిగ్గు, మరుగుదొడ్డి లేదా మరుగుదొడ్డి లేదా సెల్ ఫోన్ కంటే తొందర, మరుగుదొడ్డి కట్టు ముందర, సెల్ ఫోన్ కంటే తొందర, సెల్ ఫోన్ కంటే తొందర, సెల్ ఫోన్ కంటే తొందర. భారత్ కి, భారత్ మాతా కి. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.